వీధుల్లో చెత్తాచెదారం ప్లాస్టిక్ తింటూ తిరిగే ఆవులు గేదెల్ని చూస్తుంటాం కదా. అవి చనిపోయాక ఏమవుతాయి గెస్ చేయగలరా? కళాయిలో వేగుతుంటాయే మిర్చి బజ్జీలు ఆ నూనెగా మారతాయి. రోగం వచ్చిన జంతువులు, చివరికి రోగంతో చచ్చిన జంతువులను కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్తాయి అవి? బిర్యానీ పాయింట్లో తినే చికెన్ లెగ్ పీస్, ఆ రైస్ అలా చచ్చిన జంతువుల కొవ్వు నూనెలో మునిగి తేలొచ్చినవే. మటన్ కొట్టుకెళ్తే ఎముకలన్నీ ఒక పక్కకు పేరుస్తూ ఉంటాడు. రాత్రికి వాటిని అమ్మేస్తాడు. అలా రోజుకి లక్షల క్వింటాళ్ల ఎముకలు చీకట్లో ప్రయాణం చేసి ఎటుపోతున్నాయి? ఫ్రైడ్ రైస్, నూడిల్స్ చేసే ముందు నల్లటి కడాయిలో ఎంత నూనె పోసి అందులో తాలింపేస్తాడే, ఆ నూనె ఈ ఎముకలు కరిగించి తీసినదే. ఊరుకోండి, మరి దారుణంగా చెప్తున్నారు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగితే అన్ని చోట్ల ఇలాగే జరుగుతున్నట్లా అని అనుకుంటారేమో. కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ దందా ఎంత పెద్దదో విజువల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకడు చెప్తుంటాడు, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, అలాగే రోడ్ సైడ్ బిర్యానీ పాయింట్లకి అమ్ముతుంటారు కదా అని అడిగితే, హబ్బే పెద్ద పెద్ద హోటల్స్కి కూడా సప్లై చేస్తున్నాం అన్నాడు. అసలు ఆ తయారీ విధానం చూడాలి మీరు. ఇప్పుడు చూస్తారు. అది చూశాక స్ట్రీట్ ఫుడ్ మీద మీ అభిప్రాయం మొత్తం మారిపోవచ్చు. ఇదెక్కడ నూనెరా దేవుడా అని కడుపు పట్టుకోకపోతే నన్ను అడగండి. ఇక మొదలెడదామా? సీరియస్ మ్యాటర్ చూసే ముందు ఇంకొక్క మాట. ఎవరికి వాళ్ళు సమర్థించుకోవడానికి ఒక మాట చెప్తుంటారండి, ఒక్కసారి తింటే ఏమైద్దిలే అని. 2024 నవంబర్లో నిర్మల్ జిల్లాలో చికెన్ ఫ్రైడ్ రైస్ తిని ఒక యువతి చనిపోయింది. అమ్మాయి వయసు జస్ట్ 19 ఏళ్ళు. రాళ్లు తిన్న అరిగించుకునే ఏజ్ కదా. ఎందుకు చనిపోయింది మరి? ఇక్కడే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరిగాయి. 2024 మేలో కేరళలో ఒక హోటల్లో కుచిమంతి అనే బిర్యానీ తిని ఒక మహిళ చనిపోయింది. 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఒక్కసారే కదా, తింటే ఏమైద్దిలే అని తిన్నవాళ్లే వాళ్ళంతా. ఎందుకైందలా? ఆ వంటల్లో వాడిన నూనె కారణం. అలా మరణించిన వాళ్ళలో మన వాళ్ళు ఉండొద్దనే కోరుకుంటాం కదా. అందుకే ఈ ప్రయత్నం. టేస్ట్ బాగుంటుంది. ఒక ఇల్లు, ఆ ఇంటి ముందు రోడ్డు, ఆ రోడ్డు మీద నిప్పుల పొయ్యి. కింద కట్టెలు కాలుతుంటే పొయ్యి మీదున్న కుళాయిలోని ఒక తెల్లని పదార్థం ఉడుకుతోంది. ఆ పదార్థం ఇంకేదో కాదు, కొవ్వు. అంత కొవ్వును కలపాలంటే గరిటెలేం సరిపోతాయి. అందుకే దొడ్డు కర్ర పెట్టేసింది అక్కాయ్. నైటీ వేసుకొని నోట్లో బ్రష్ పట్టుకుని కొవ్వును కరిగిస్తోందంటే తెల్లవారుజాము నుంచే పని మొదలు పెట్టినట్లేగా. బిర్యానీలోకి వేస్తే బాగుంటుంది టేస్ట్. అది టేస్ట్ ఏం మారదా? బిర్యానీలో ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇది జంతువుల కొవ్వే అనడానికి సాక్ష్యం కావాలా? పక్కనే కూర్చొని ముక్కలు నరుకుతున్నాడు చూడండి. సో ఇది కొవ్వే. ఏంటిది ఇది? ఎక్కడో కాదు ఇది. రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరిలో నడి రోడ్డుపై పట్టపగలు తయారు చేస్తున్నారు జంతువుల కొవ్వుతో తీసిన నూనెని. కలకాయలు ఉండేదా? అవునా? ఇది ఆయిల్ అయితే ఆయిల్ కూడా అయితే ఇది మళ్ళీ తర్వాత తినచ్చా? అప్పుడు అందులో కొవ్వంతా పోయింది కదా. ఇంకో మాట వింటారా? ఇలా జంతువులతో తీసిన ఆయిల్ను
బిర్యానీకి గాని వాడితే ఉంటుందట, లొట్టలేసుకొని ఇంకా కావాలని తింటారట. అసలు ఈ టేస్ట్ రావడం కోసమే స్పెషల్ గా జంతువుల కొవ్వుతో చేసిన ఈ ఆయిల్ ను పట్టుకెళ్తారట. వినండి మీరు కూడా. బిర్యానీలోకి ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్. అది టేస్ట్ ఏం మారదా? అసలే అది దరిద్రం. జంతు కొవ్వుతో తయారైన ఒక చెత్త పదార్థం. అందులోనూ 2 క్వాలిటీలున్నాయంటున్నాడు. మంచి క్వాలిటీ ఖరీదు ఎక్కువట, రేటు తగ్గేదేలే అని చెబుతున్నాడు. అది 16 కేజీలు డబ్బా 15. ఇప్పుడు ఎల్లో అనేది సెకండ్ క్వాలిటీ, అది సెకండ్, ఇది నంబర్ 1 వైట్. నిజానికి సన్ఫ్లవర్ ఆయిల్ 15 కేజీల డబ్బానే 1500 రూపాయలుంటుంది హోల్సేల్ మార్కెట్లో. మరి జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ ఇంకాస్త తక్కువకే రావాలిగా. అంత తక్కువకి రాదట. TV9 రిపోర్టర్ బేరమాడాడు కూడా. ఇది డూప్లికేటా? అది రూపాయలు తక్కువ కూడా రాదు. ఎక్కడ ఎత్తుకెళ్తున్నారు అన్న? 750 కూడా రావలేదు. నువ్వు ఒక 1 తీసుకోలేదు. 15 కేజీలు ఉంది డబ్బా. అంత అవుతుంది. ఆలోచించు, ఫైనల్ చెప్పు. 10 రూపాయలు చెప్పు. మరి ఈ రేట్ ఎందుకు అంటే, ఇలాంటి నూనెకు పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా యమ డిమాండ్ ఉందట. దీన్ని వాడితే బిర్యానీ గుమగుమలాడుతూ స్మెల్ అద్దెరిపోద్దట. అసలు ఆ వాసన చూడగానే ఆకలి పెరుగుతుందట. అందుకు కొనుక్కుంటారట ఈ జంతువుల కొవ్వు ఆయిల్. విజయవాడలోని కొన్ని పెద్ద హోటళ్లు లక్షల్లో అడ్వాన్స్లు ఇచ్చి మరీ ఈ కొవ్వుతో చేసిన నూనెను కొనుక్కుపోతున్నారట. చచ్చిపోయింది ఈ ఒరిజినల్. ఈయనకు బిర్యానీకి కూడా మన వాళ్ళు వాడతారు సాయిబు. ఆ విషయం నీకు తెలియదు. బతికింది. అవును, ఒరిజినల్ అయితేనే నీకు అట్ట కనపడింది. డూప్లికేట్ చాలా పడింది. నేను నాకు ఇచ్చి అక్కడ ఇచ్చేస్తుంది. 1500 రూపాయలకి ఇచ్చానంటే మాలేదు. ఇదో పెద్ద పరిశ్రమ తెలుసా? మరెందుకని బయటికి కనిపించదు, పెద్దగా మార్కెట్ కావడం లేదు అంటే అందరూ ఇళ్లల్లో పెట్టుకుని అమ్ముతుంటారట. ఒక పెద్దావిడ చెప్తోంది. వడ్లపూడి సెంటర్లో కూడా అమ్ముతారు. వడ్లపూడి సెంటర్లోనా? బుల్ల రాము అని అబ్బాయి కూడా డబ్బాలు ఎక్కువ అమ్ముతాడు. షాప్ పేరు? షాప్ ఇంట్లోనే. షాపులు ఉండ వీటికి ఇంట్లోనే. అంత కాదు నేను అనేది, కనపడి ఇంట్లో పెట్టుకుంటా. మేము కొనుక్కుంటాం. అదే డబ్బాలు అక్కడే ఉంటాయి, లోనే ఉంటాయి ఇంట్లో. అక్కడ యేసు ప్రభుత్వ శిలువ ఇదే ఉంటుంది. అవును, బాగుంది. దాని ఎదురుండ ఇదే. ఒక్క విజయవాడే కాదు, గోదావరి జిల్లాల్లో రోడ్ సైడ్ గుమగుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంతా తయారవుతోంది ఇలాంటి ఆయిల్ తోనే. అక్కడ తయారు చేస్తున్నారు ఈ జంతు కొవ్వు నూనెలను. ఏలూరు లంకపేటకు చెందిన బయ్యారపు విరాకాంతం గొడ్డు మాంసం అమ్ముతూ ఉంటాడు. వాటి కళేబరాలు మిగులుతాయి కదా, వాటి నుంచి కొవ్వు ఇతర భాగాలు తీసి బాగా ఎండబెట్టి ఆ తర్వాత వాటిని వేడి చేసి నూనె తీస్తున్నారు. వాటిని 15 లీటర్ల డబ్బాల్లో భద్రపరుస్తున్నారు. ఇదంతా గోదావరి జిల్లాల్లోని బిర్యానీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చికెన్ పకోడీ బండ్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసే దగ్గరికి వెళ్లిపోతోంది. చాలా క్యాజువల్ గా చెక్ చేస్తేనే బయటపడ్డాయి ఇవి. వెతికితే ప్రతి ఊరులో, ప్రతి సిటీలో బయటపడతాయి. ఇప్పుడు చెప్పండి, 1-2 చోట్ల వాడుతున్నారా ఇలాంటి ఆయిల్ ని? బిర్యానీలోకి ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్. అది టేస్ట్ ఏం మారదా? పాలు ఇవ్వలేని ఆవులు, గేదెలు లేదా రోడ్ యాక్సిడెంట్లోనో జబ్బులతోనో చనిపోయిన జంతువులు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చుకుంటారు ఆయిల్ తయారీకి. ముక్కలు ముక్కలుగా కట్ చేసి హెవీ టెంపరేచర్లో మరిగిస్తారు. ఆ వేడికి ఆ చచ్చిన జంతువులోని కొవ్వు మొత్తం నూనెలాగా బయటకు వస్తుంది. ఇక వాసన రాకుండా కొన్ని కెమికల్స్తో ప్రాసెస్ చేసి నూనె లాంటి రంగులోకి వచ్చేలాగా చేసి అమ్మేస్తారు. కొన్నిసార్లు బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు కూడా వేస్తారు ఆ ప్యాకెట్లు డబ్బాలకి. ఆవులు, గేదెలే కాదు, పంది కొవ్వుతో కూడా ఇలాంటి ఆయిల్ తయారు చేస్తున్నారు. పంది మాంసం అమ్మే షాప్స్ నుంచి వాటి కొవ్వును సేకరిస్తారు. వాటితో ఆయిల్ తయారు చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అమ్మేస్తున్నారు. హైదరాబాద్లో పట్టుబడ్డ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. అంటే హర్ట్ అవుతారు కానీ స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళు ఈ జంతువుల కొవ్వుతో చేసిన నూనెతో వండిన వాటినే తింటున్నారు.
షాకింగ్ న్యూస్ ఏంటంటే ఏలూరులో దాదాపు 5-6 ఏళ్లుగా ఇలా జంతువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నారట. ఏలూరంటే చిన్న పల్లెటూరేం కాదు కదా, పెద్ద సిటీ, జిల్లా కేంద్రం కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్లుండే ప్రాంతం. పైగా ఇలాంటి ఆయిల్ తయారు చేసే ప్రాంతం అంతా విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ముక్కుపుటాలు పగిలిపోతాయి, అటుగా వెళ్లలేరు కూడా. అయినా సరే బహిరంగంగా ఎలా సాగుతోంది దందా? పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఉద్యోగులు తిరుగుతూనే ఉంటారుగా, సచివాలయ ఉద్యోగులు ఉంటారుగా. ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పుడో తెలిసుండాలిగా. ఎందుకని ఏలూరులో ఇంత జరుగుతున్నా పట్టుకోలేకపోయారు? బహుశా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండుంటుంది. అద్దిరిపోయే లాభాలొచ్చుంటాయి. వాటితో తమ వైపు ఎవరూ రాకుండా ఆమ్యామ్యాలతో నిద్రపుచ్చుంటారు. జిల్లా ఆఫీసర్ ఉన్నటువంటి యొక్క ఏలూరు నగరంలో పర్యవేక్షణ పరిశోధన లేదు. ఎవరైతే ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారు? లంచాలు తీసుకోవడానికే వీళ్ళ కంట్రోలరా? ప్రజల ఆరోగ్యాల మీద బాధ్యత లేదా? ఇవన్నీ చూస్తుంటే హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి ఇదే ప్రధాన కారణం అనేటటువంటి అర్థమవుతుంది. ఇంకో విషయం, ఆయిల్ ఇలా తయారవుతుందని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చి బజ్జీలు, పునుగులు వేసేవాళ్ళు, బిర్యానీ పాయింట్లకు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసేవాళ్లకు బాగా తెలుసు. జంతు కళేబరాలతో చేసే నూనెతో ఏం వండినా ఆ టేస్టే వేరు అనే సంగతిని ఎప్పుడో పసిగట్టారు వాళ్ళు. ఆ ఆయిలే కావాలని పట్టుబట్టు మరీ కొంటున్నారు కొందరు. మిమ్మల్ని నిలబెట్టి మీతో నాన్ వెజ్ ఆయిల్ తినిపిస్తోంది ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడే. అందుకే ఈ వ్యాపారం ఈ స్థాయిలో జరుగుతోంది. జంతువుల యొక్క ఫ్యాట్ ఏదైతే ఉందో ఈ ఫ్యాట్ నుంచి ఆయిల్ తయారు చేయడం, దానికి సంబంధించి మనం పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 350 లీటర్ల ఆయిల్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ శాంపిల్స్ని కూడా మనం ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏలూరు వాళ్ళు కలెక్ట్ చేశారు. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా మనం ప్రొసీడింగ్స్కి పంపించడం జరిగింది. వండుకునే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ లేకపోతే ఇంకా అదర్స్ దగ్గర కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా పబ్లిక్ యొక్క హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. జనరల్గా వినిపించే మాట, బయట ఫుడ్ భలే టేస్టీగా ఉంటుంది, ఇంట్లో చేస్తే ఎందుకనా రుచి రాదు అని అడిగితే బయట మగాళ్ళు వండుతారు కాబట్టి అని ఓ కొంటె సమాధానం వస్తుంది. కానీ రీజన్ అది కాదు. ఇంట్లో మనం వాడేది బ్రాండెడ్ నూనె, దాంతో ఆ టేస్ట్ రాదు. రోడ్ సైడ్ లో మగాళ్ళు చేసినా ఆడాళ్ళు వండినా ఎందుకు గుమగుమలాడతాయంటే వాళ్ళు వాడేది జంతు కళేబరాలతో చేసిన ఆయిల్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే రోడ్డు పక్కన చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్స్ కానీ, హోటల్స్ కానీ, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది తక్కువకే మీకు ఆయిల్ ఇస్తామని చెప్పి ఒక అబోధ కల్పన చెప్తారు. 4-5 రోజులు చూసిన తర్వాత ఇది తక్కువ రేటుగా ఉంది, వాళ్ళ రేట్లు బాగున్నాయి, ఇది కలుపుదాం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా చిన్న ఆలోచన తీసుకుంటారు. కానీ ఇది ప్రజల మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి అది తక్కువగా వాళ్ళకి రావాలి, ఈ కొనే వాళ్ళకి కూడా ఎక్కువ క్వాంటిటీ కావాలని ఇది ఉంటుంది. అసలు ఆ ఆయిల్ తయారీ ప్రాసెస్ చూడాలి మీరు, కడుపు దేవేస్తుందంతే. మిర్చి బజ్జీలు, పకోడీలు తయారు చేసినంత ఈజీగా ఈ నూనె తయారు చేస్తున్నారు. రెండింటి తయారీ ఒకేలా ఉంటుంది ఒక్కోసారి. పైకి చూస్తే ఏదో వండుకుంటున్నారు అనుకుంటాం, కానీ అక్కడ చేస్తోంది జంతు కళేబరాలతో ఆయిల్. ఎక్కడెక్కడి నుంచో ఎముకల గూళ్లను తీసుకొస్తారు. క్వింటాళ్ల కొద్దీ పోగు చేస్తారు. రోజుల తరబడి ఎండబడతారు. ఆ తర్వాత వాటిని విపరీతమైన టెంపరేచర్లో మరిగించి అందులోంచి నూనె తీస్తారు. ఈ ఎముకల గుట్టలు అవే. ఇక కొవ్వును కూడా సేకరిస్తారు. అది రోగంతో చచ్చిపోయిందా, చంపేసిందా అనవసరం. పైగా అది ఆవు కొవ్వా, ఎద్దు కొవ్వా, పంది కొవ్వా అన్నది కూడా అనవసరం. కొవ్వైతే చాలు, తీసుకొచ్చి గుట్టలుగా పోగేసుకుంటారు. ఈ మొత్తాన్ని నూనెగా మార్చేసి లోకల్ మార్కెట్లో అమ్మేస్తారు. ఇది మంగళగిరికో, ఏలూరుకో, గోదావరి జిల్లాలకో పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల నిండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అధికారులకు వెతికే ఓపిక ఉండాలే కానీ ఎన్నెన్ని బయటపడతాయో. గతంలో మెదక్ జిల్లాలో జంతు కళేబరాలు, ఎముకలతో ఆయిల్ తయారు చేస్తున్న దుర్మార్గులను పట్టుకున్నారు ఇదే అధికారులు. హైదరాబాద్ ఘట్కేసర్ పరిసరాల్లోనూ జంతువుల ఎముకలను కుళ్లబెట్టి
ఎముకలను కరిగించి ఆయిల్ తయారు చేసిన సందర్భాలు బయటపడ్డాయి. వాటిని స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ కు సప్లై చేశారు కూడా. హైదరాబాద్ పటాన్చెరు, మైలార్దేవ్పల్లిలోనూ ఈ ఆయిల్ మాఫియా బయటపడింది. మహబూబ్ నగర్ సరిహద్దుల్లోని అడ్డాకుల, మహబూబ్ నగర్, జడ్చర్ల, అచ్చంపేట, నిజామాబాద్ లో ఇలాంటి తయారీ కేంద్రాలను మూసివేయించారు అధికారులు. ఏపీలో కూడా ఉన్నాయి ఇలాంటి కుటీర పరిశ్రమలు. కడప విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో గొడ్డు మాంసంతో, వాటి ఎముకలతో నూనె తయారు చేస్తున్న స్థావరాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో జంతు కళేబరాలతో ఆయిల్ తయారు చేసిన ఘటనలు బయటకొచ్చాయి. మన చుట్టుపక్కల కానీ తెలిసిన వాళ్ళ నుంచి కానీ ఒక మాట వింటూ ఉంటాం, నిన్నటి దాకా ఆరోగ్యంగా బానే ఉన్నారండి, పాపం ఉన్నట్టుండి ఏమైందో సడన్గా అనే మాట చాలా క్యాజువల్గా వినిపిస్తుంటుంది. ఈ వయసులో పక్షవాతం ఏంటి, ఇంత చిన్న ఏజ్కి హార్ట్ అటాక్ రావడం ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. అంతెందుకు, పిల్లలేమో డాక్టర్ చదువులు చదువుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులేమో సడన్గా మాట పడిపోవడం, క్యాన్సర్ రావడం, లివర్ దెబ్బతినడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంటి ఫుడ్డే బెటర్ అని కాలేజ్కి వెళ్తున్న పిల్లలకి బాక్సులు కట్టి స్నాక్స్ కూడా పెడతారు. చివరికి వాళ్ళకు కూడా అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్. చూడటానికి హెల్తీగా కనిపించి ఎక్సర్సైజులు చేస్తూ యోగా చేస్తున్న వాళ్ళు కూడా సడన్గా జబ్బును బాధపడుతుంటారు. వాటన్నింటికీ కారణం ఒక్కసారే కదా అని స్ట్రీట్ ఫుడ్ తింటామే, దానివల్లే. ఇంట్లో ఆయిల్ ఫుడ్ తింటున్నందుకే నానా రోగాలు వెంటాడుతున్నాయి. బయట తినే బజ్జీలు, పకోడీలకు వాడిన నూనెనే తిరిగి వాడుతూ ఉంటారు. ఇంట్లో అలా కాదు, ఒకసారి వాడిన నూనెను మాక్సిమం వాడరు. ఏవో అప్పడాలు, పూరీలు చేస్తే తప్ప. అంత హెల్త్ కాన్షియస్ ను పాటిస్తేనే, ఇంటి ఫుడ్ తింటేనే గుండె వార్నింగ్ ఇస్తోంది. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి, తగ్గించుకోండి అనే రిపోర్ట్ వస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయింది, రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు డాక్టర్లు. వీటితో పాటు పొట్ట ఉబ్బరం, ఇండైజెషన్, కడుపులో మంట, ఇన్ని రకాల జబ్బులొస్తున్నాయి. అలాంటిది జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఆయిల్ను ఒక్కసారి తిన్నా సరే ఎన్నెన్ని రోగాలొస్తాయో మరి. పశువుల కొవ్వుతో చేసినవి, జంతు కళేబరాలను ఉడికించి చేసిన ఆయిల్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి కదా అని తిన్నా సరే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది, గుండె జబ్బులకు కారణమవుతుంది, మెదడుకు రక్త ప్రసరణ కాకుండా అడ్డుపడుతుంది. రక్తనాళాలు పూడుకుపోతే గుండెపోటే కాదు, అకస్మాత్తుగా పక్షవాతం కూడా వస్తుంది. జీర్ణకోశ వ్యాధులు, కాలేయం పాడైపోవడాలు, ఇన్ని అనర్థాలు జరుగుతాయి. పోనీ వాటిని తింటే అరుగుతుందా అంటే అలా కూడా ఉండదు. ఒక పట్టాన అరగవు కూడా. వెంటనే వాంతులు, విరేచనాలవుతాయి. ఉల్లి ద్వారా తీసే నూనెలో ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా అది నిల్వ కోసం, దాంట్లో ఉండే వాసన అది తీయడం కోసం ఎక్స్ట్రా కెమికల్స్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. ఇది అధికంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడం, దానివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ పెరగడం, ఈ ఇబ్బందులు ఉంటాయి. దాంతోపాటు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. లివర్లో ఫ్యాట్ చేరడం, లివర్ సిరోసిస్ లాంటి సమస్యలు రావచ్చు. దాంతోపాటు జీర్ణాశయంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సప్రెస్ అయ్యి చెడు బ్యాక్టీరియా పెరగడం, శరీరం ఇన్ఫ్లమేషన్ అంటే వాపుకు గురవడం, క్రోనిక్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ రావడం, కొద్దిమందికి న్యూరలాజికల్ సమస్యలు అంటే డెమెన్షియా లాంటి ఇష్యూస్ కూడా రావచ్చు వయసు పెరిగే కొద్దీ. ఇక వీటికి క్యాన్సర్ రోగం ఎక్స్ట్రా. వంటకు సరైన నూనె వాడకపోయినా క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయి. అలాంటిది జంతు కొవ్వుతో తయారైన నూనె వంటలు తింటే ఇంకేమైనా ఉందా? క్యాన్సర్ కన్ఫర్మ్. తెలంగాణలో 2024లో 52,334 మందికి క్యాన్సర్ సోకిందని ఒక రిపోర్ట్. ఇక ఏపీలో 2021 నుంచి 2025 మధ్య కాలంలో 1,60,000 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల స్ట్రీట్ ఫుడ్స్ నిండా ఇలాంటి ఆయిలే వాడుతుంటే ఇక క్యాన్సర్ రాకుండా ఎలా ఉంటుంది?